హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన ఈవెంట్‌ని స్టార్ట్ చేసేద్దాము. అందరూ బయట ఉన్నవాళ్ళు కూడా లోపలికొచ్చి సెటిల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఆత్మీయ అతిథులు, ప్రత్యేక అతిథులు శ్రీ ఎల్వి గంగాధర్ శాస్త్రి గారికి, అలాగే చోటా కె నాయుడు గారికి అండ్ జడ్జి గారు అనిల్ కిరణ్ కుమార్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. సో ఎస్, అఫ్ కోర్స్ మన హీరో దేవాన్ దేవ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవాల్టి సినిమా గురించి మామూలుగా నేను యాంకర్గా ఏ ప్రోగ్రామ్ అయినా పెద్ద ఇంట్రొడక్షన్తో మొదలు పెడుతూ ఉంటాను. కానీ ఆ ఇంట్రొడక్షన్ కార్యక్రమమే ఇవాల్టి ఈవెంట్ కాబట్టి, అంటే పరిచయాలు పెంచుకునే కార్యక్రమం అనమాట. ఇవాళ ఈ సినిమా గురించి మనం బ్యానర్ దగ్గర నుంచి, టైటిల్ దగ్గర నుంచి, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్, ఇలా చాలా విశేషాలని తెలుసుకోబోతూ ఉన్నాము. సో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోంది, దీని టైటిల్ ఏంటి, దీని జాన్రా ఏంటి, సో ఎటువంటి విజువల్స్ తోటి మనల్ని ఈ సినిమా ఎంటర్టైన్ చేయబోతోంది, ఇలాంటి రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈరోజు ఈవెంట్ ద్వారానే మన ముందుకు వస్తుంది. చాలామంది కొత్త వాళ్ళు అనే కంటే చాలా ప్యాషన్తో ఉన్నవాళ్ళు అందరూ కలిసి చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ అని మాత్రం అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి అత్యంత అద్భుతంగా, ఇంపాక్ట్ఫుల్గా తీసుకువెళ్ళాలి అనే ప్యాషన్తో ఉన్న టీంని నేను ఈరోజు కలవడం జరిగింది. సో ముందుగా ఈ సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సింది డెఫినెట్గా ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్. ఎందుకంటే ఏదైనా సినిమా ప్రారంభం అవ్వాలి అంటే అది ప్రొడ్యూసర్ నుంచే మొదలవుతుంది. సో డైరెక్టర్లోని విజన్ని, టాలెంట్ని అర్థం చేసుకుని ఒక స్క్రిప్ట్ని ముందుకు తీసుకువెళ్లాల్సింది ఒక ప్రొడక్షన్ హౌసే కాబట్టి, సో చాలా చాలా ప్యాషన్ తోటి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ, అందులోనూ చాలా వైవిధ్యభరితమైన ఇంట్రెస్టింగ్ జాన్రాతో మన ముందుకి వస్తూ ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడక్షన్ హౌస్ గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ప్రొడక్షన్ హౌస్ని మనం లాంచ్ చేసుకోవాలి. సో ఈ ప్రొడక్షన్ హౌస్ లాంచ్కి గాను చాలా చాలా స్పెషల్ పర్సన్ అని చెప్పొచ్చు, అట్ ద సేమ్ టైం వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఆయనే మన జస్టిస్ అనిల్ కిరణ్ కుమార్ గారు. వారిని ఇప్పుడు సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే వారి నాన్నగారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఎస్, మహాసేన్ విజువల్స్ బ్యానర్ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్గా అడుగు పెడుతున్న జ్యోత్స్న గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. ఆ జ్యోత్స్న గారిని ఫుల్గా సపోర్ట్ చేస్తూ మేము ఉన్నామంటూ కథని కూడా అందించి మరి పక్కనే ఉన్నటువంటి వారి భర్త జస్టిస్ అనిల్ కిరణ్ కుమార్ గారు ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా సపోర్ట్ చేయడం చాలా అభినందించదగ్గ విషయం. హార్టీ కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ మామగారు, భర్త సహకారంతో జ్యోత్స్న గారు ఇంత అద్భుతంగా ముందుకు అడుగు వేస్తున్నారనమాట. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి మనం అభినందనలు తెలియజేసేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ అనేది ఇంట్లోనే ఉంటే ఇంక అంతకంటే ఏం కావాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో ఎస్, మహాసేన్ విజువల్స్. మహాసేన్ అనే ప్రొడక్షన్ హౌస్ పేరులో కూడా మనకి భక్తి, డివోషన్, డివినిటీ అన్నీ కనిపిస్తున్నాయి. సో మరి సినిమా ఎలా ఉండబోతోంది, అసలు సినిమా టైటిల్ ఏంటి అన్నది ఇప్పుడు మనం రివీల్ చేసుకునే ఘట్టంలోకి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఎంత త్వరగా రివీల్ అయితే టైటిల్, నేను అంత త్వరగా ఆ టైటిల్ని బాగా వాడచ్చు నా ఇంట్రొడక్షన్లో అని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమా ఎంత స్పెషలో, ఈ సినిమా జాన్రా ఎంత స్పెషలో, ఆ జాన్రాకి, ఆ సినిమాలోని కథలోని డివినిటీకి తగ్గట్టుగానే ఇవాళ ఒక అప్రోప్రియేట్ స్పెషల్ గెస్ట్ని మన టీం ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆ గెస్ట్ని ఇప్పుడు ఆలస్యం చేయకుండా వేదికపైకి ఆహ్వానం పలికిద్దాము. శ్రీ ఎల్వి గంగాధర్ శాస్త్రి గారు, డాక్టర్ గంగాధర్ శాస్త్రి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ని అన్వీల్ చేసి మనందరికీ తెలియజేయవలసిందిగా కోరుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. నేను ఎందుకు వారిని ఈ సినిమా టైటిల్ లాంచ్ చేయడానికి పర్ఫెక్ట్ పర్సన్, అప్రోప్రియేట్ పర్సన్ అంటున్నాను అనేది టైటిల్ చూసాక మనందరికీ అర్థమవుతుంది. సార్, ఎస్, కృష్ణలీల, మహాభారతం అలాగే భగవద్గీత, ముఖ్యంగా భగవద్గీతలోని ఎన్నో శ్లోకాల్ని తాత్పర్యంతో సహా ఎంతో అద్భుతంగా, వినసొంపుగా ఆలోచించే విధంగా చేసినటువంటి
అమృతమైన గానంతో మాకు అందించినటువంటి గంగాధర్ శాస్త్రి గారి చేతుల మీదుగా కంటే ఇంకా ఎంత అద్భుతమైన మూమెంట్ ఉంటుంది చెప్పండి సార్. మీ చేతుల మీదుగా కృష్ణలీల అనే టైటిల్ని లాంచ్ చేసుకోవడం మాకు చాలా చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ మిమ్మల్ని మేము మీ మాటలు వినడానికి వేదికపైకి పిలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎస్, కృష్ణలీల అనే టైటిల్లోనే చాలా ఒక మంచి పాజిటివిటీ, డివినిటీ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో సినిమా మరి ఎలా ఉండబోతోంది? కృష్ణుడి లీలల గురించి మాత్రమే చెప్పబోతున్నారా, ఇంకా ఏమైనా తెలుసుకోబోతున్నామా? ఇవన్నీ తెలియాలి అని అంటే ఆబ్వియస్గా మనం మోషన్ పోస్టర్లోకి వెళ్ళాల్సిందే. సో ఎస్, మరి కృష్ణలీల సినిమా తిరిగొచ్చిన కాలం అని కూడా అంటున్నారు. సో ఇందులో ఎటువంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేశారు అనేది తెలుసుకోవాలని అంటే మనం మోషన్ పోస్టర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. ఈ మూవీ టీమ్కి, మన అఫ్కోర్స్ దేవ్ గారికి చాలా చాలా ఇష్టమైన పర్సన్తోనే ఈరోజు మనం మోషన్ పోస్టర్ని లాంచ్ చేసుకోబోతున్నాము. ఈ సినిమాకి ఇన్ఫ్యాక్ట్ ఒక సపోర్ట్ సిస్టమ్గా నిలిచినటువంటి మన వెరీ ఓన్ చోటా కే నాయుడు గారు. సార్ ప్లీజ్. ద వెరీ వెరీ ఫేమస్, ద వెరీ వండర్ఫుల్ పర్సన్ చోటా కే నాయుడు గారి చేతుల మీదుగా ఇవాళ మనం కృష్ణలీల. సార్ మీకు ఇస్తాం మైక్. యా, చూసారా ఇప్పుడు వచ్చింది మైక్ కృష్ణలీలతో కలిపి. ఎస్, మొత్తానికి దేవ సాధించాడు. నేను ఒక జిమ్లో పొద్దున్నే 5:30కి వెళ్ళి కసరత్తులు చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా. అన్న మీరంటే నాకు చాలా ఇష్టం అని వచ్చాడు నా దగ్గరికి. అవునా, ఆ వర్క్ చేసే 1.5 hour నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఆ ట్రైనింగ్కి చాలా డబ్బు ఇస్తున్నాం మేము. 5 నిమిషాలు మాట్లాడినా డబ్బు వేస్ట్ అయిపోద్దని సరిగ్గా మాట్లాడలేదు. జిమ్ అయిపోయాక ఫోన్లో ఫోటో చూపించాడు. ఎక్కడో మా ఇంటి దగ్గర నా కారు దగ్గర ఫోటో తీసుకుని ఇచ్చినాడు. 10 ఏళ్ళ క్రితం చిన్నపిల్లాడుగా ఉన్న ఫోటో. మీరంటే అంత ఇష్టం నాకు అన్నాడు. అక్కడ నేను కనెక్ట్ అయ్యా. అరే పిల్లాడు 10 ఏళ్ళ నుంచి నన్ను లవ్ చేస్తున్నానికి ఇది ఒకటి ప్రూఫ్ చాలు. ఓకే, ఏం కావాలి నీకు? నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా, మీరే కావాలి నాకు అన్నాడు. నువ్వు ఎంతన్నావు, నువ్వు సినిమా అంటే నేనే డైరెక్టర్, అతను నేనే హీరో, చిచ్చి ఊరుకో. ఇలాగా రోజు చెప్పి రోజు కథ చెప్పాడు నాకు. కథ బాగుంది, కానీ ఇప్పుడు సినిమాలు చాలా డేంజరస్ పొజిషన్లోకి వెళ్ళిపోయినాయి. డబ్బులు వస్తాయో రావో తెలియదు, కరెక్ట్గా ఆలోచించుకో. లేదన్నా విత్ ఇన్ ద బడ్జెట్, విత్ ఇన్ ద టైం, కమిట్మెంట్తో సిన్సియర్గా అటెంప్ట్ చేస్తాను. నేను మీలాంటి వాళ్ళందరినీ చూసి ఎలా ఉండాలో నేర్చుకున్నాను అన్నాడు. అలాగే అంటే కెమెరామెన్గా పాప నన్ను అడిగాడు, కానీ నేను వేరే ప్రాజెక్టులో ఉండడం వల్ల మా వాళ్ళని రికమెండ్ చేశాను. అలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం సినిమా గురించి. సార్ సారీ టు ఇంటరప్ట్ యూ, మీ స్పీచ్ని బ్యాక్గ్రౌండ్తో సహా మేము మరికొద్దిసేపట్లో వింటాము. అది అయిపోద్ది, మీరు మళ్ళీ వెళ్ళిపోతారు, మాకు కావాలి మీరు లాస్ట్ దాకా. అవును, అది లాంచ్ అంటే ఎట్లా మరి? పర్లేదు, మీరు లాంచ్ చెప్పేసేయండి సార్. ఎస్, ఇదే మాటల్లోనే మనకి లాంచ్. ఎస్, హియర్ వి హావ్ నిఖిల్ సిద్ధార్థ్ గారు ఆల్సో. హార్టీ వెల్కమ్ టు యు సార్. ఎస్ ఎస్, హి ఇస్ నిఖిల్. రా లాంచ్ చేద్దారా నాన్న. నిఖిల్ గారు ప్లీజ్. నీకోసం మేము 1.5 hour నుంచి వెయిటింగ్. ఇది పెట్టాలిగా. అందరికీ నమస్కారము. గంగాధర్ శాస్త్రి గారికి, చోటా కే నాయుడు గారికి, దేవన్కి,
ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ నా ప్రత్యేకమైన నమస్కారాలు. మోర్ ఇంపార్టెంట్లీ అండ్ దీన్ని పుష్ ఫార్వర్డ్ చేయడానికి వచ్చిన కార్తికేయ, నిఖిల్ గారికి వెరీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనము అనుకున్నది కాదు, ఇది జరిగింది, అది వాస్తవం. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ బికాజ్ ఇట్స్ ఎ డిజైన్ దట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెండ్ అంతే. అండ్ కాకపోతే ఒక 2 థింగ్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఒకటి, జనరల్గా అడుగుతారు, ఐ వర్క్డ్ యాజ్ ఎ జడ్జ్, నౌ ప్రాక్టీసింగ్ యాజ్ ఎ లాయర్. జస్టిస్ అనకూడదు, నేను లాయర్ని ప్రస్తుతానికి. ఓకే, పాయింట్ 1 ఏంటంటే, జడ్జి అయ్యి ఉండి, లాయర్ అయ్యి ఉండి, క్రైమ్ సినిమాలు తీయాలి, మర్డర్ సినిమాలు తీయాలి, కానీ ఈ లవ్ స్టోరీలు ఏంటి అని అడిగారు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ప్రేమ గురించైనా యుద్ధం గురించైనా పేరు చెప్పాల్సి వస్తే అది కృష్ణుడి పేరే చెప్తాం మనం. బికాజ్ ద లార్డ్ కృష్ణ ఇనీషియల్లీ ఇన్ హిస్ ఫస్ట్ ఫేజ్ హీ వాజ్ ఎ లవర్. అండ్ ఎవరైతే కరెక్ట్గా ప్రేమించగలిగాడో ఆడికి మించిన వ్యూహకర్త, యుద్ధం చేసే వ్యక్తిత్వం కలిగిన వాడు ఇంకెవ్వడు ఉండడు. సో కాబట్టి జడ్జెసే నిజంగా ట్రూ లవర్స్, బికాజ్ దే వర్క్ ఫర్ హ్యుమానిటీ. సో బికాజ్ ఇట్స్ ఎ ఫిలిం, బేసికలీ వీ మస్ట్, every story is meant to inspire human life, advance civilization. And we cannot teach all these things through a film. And we have chosen a cinematic drama through a love film. That's the basic reason. And coming to this film, మీరు చూసారు ఇప్పుడు నాకైతే చాలా నచ్చింది. అండ్ దేవన్ డెడికేషన్ ఈజ్ అల్టిమేట్. ఐ కుడ్ సీ త్రూ దిస్ మోషన్ పోస్టర్, అల్టిమేట్. రెండింటిని కూడా ఒక సింగిల్ ఫ్రేమ్లో చెప్పారు వారు. ఏంటంటే ఒక యోగి అంటే మీ అందరికి తెలిసే ఉండొచ్చు. అన్ని అవస్థల యందు అతీతంగా ఉండే ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి ఒక స్త్రీ వల్ల సమస్య వస్తే, ఆ స్త్రీ తన చావు కారణం అవటం వల్ల తను ఇంకో జన్మెత్తి తనను రీచ్ అయ్యే ప్రోగ్రామ్ ఫండమెంటలీ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ హౌ హీ డస్ ఇట్ and how it is been made as a film, you will all see in the upcoming film. That's all. Thank you so much. సూపర్ అండి. మాకు మోషన్ పోస్టర్లో తెలియని యాంగిల్ గురించి కూడా చెప్పారు. ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉండబోతోంది సినిమాలో అని చెప్పి. అయితే లవ్ స్టోరీ మాత్రమే కాకుండా నాకు తెలిసి ఇది ద కంప్లీట్ జానర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఏ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ విత్ సూపర్ న్యాచురల్ మిస్టరీగా ఈ సినిమా మనల్ని కంప్లీట్గా ఎంగేజ్ చేయడానికి, ఎక్సైట్ చేయడానికి రెడీగా ఉంది అని అర్థమవుతుంది. సో మరి జ్యోత్స్న గారు ఈ సినిమా గురించి ఏం మాట్లాడతారో విందాము. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. గంగాధర శాస్త్రి గారికి, చోటా కే నాయుడు గారికి, నిఖిల్ గారికి నమస్కారాలు. మా సినిమా కృష్ణలీల అది నిజంగా ఒక అద్భుతం. ప్రతి ఒక్కరిని జీవితంలో కనెక్ట్ చేసే కొన్ని పాయింట్స్ ఉంటాయి మూవీలో. ఎవ్రీవన్ విల్ లైక్. గుడ్ లక్. మాకు అర్థమైందండి. సో ఫస్ట్ ఈవెంట్, ఫస్ట్ మాటలు చాలా ఇలాగే ముత్యాల్లాగా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ ఇచ్చేయండి. సతీష్ గారు మాట్లాడతారు. రండి సార్. సార్ మీ హీరో కూడా ఇక్కడే ఉన్నారు స్టేజ్ పైన. ఎన్నాళ్ళ తర్వాత కలిశారు సతీష్ గారు? సతీష్ ముత్యాల గారు. ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎలాంటి అవకాశం దొరికింది సార్ మీకు? ఎలాంటి అవకాశం దొరికింది? థ్యాంక్ యూ. ఆ నవ్వులోనే మనం మిగతావన్నీ అర్థం చేసుకోవాలనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా దేవాన్ దేవ్ గారు, ద హీరో అండ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఒక్కసారి గివ్ ఇట్ అప్ ఫర్ దేవాన్ దేవ్ గారు, హూ ఈస్ కమింగ్ అప్ విత్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవన్. ఫస్ట్ నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది నన్ను కన్న మా అమ్మ నాన్నకి. మా ఫాదర్ వచ్చారు. డాడ్ కమ్.
కంగారు టెన్షన్ పడకండి, మీరు నన్ను టెన్షన్ పెట్టకండి, పక్కన సార్ నెక్స్ట్ మనం పుట్టడం కాదు, పుట్టిన తర్వాత ఏదో ఒక ప్యాషన్ ఉండాలి. దేనికోసం మనం లైఫ్ లీడ్ చేయాలంటే నా ప్యాషన్ని గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా ప్రొడ్యూసర్ జ్యోత్స్న గారు అండ్ అనిల్ కిరణ్ కుమార్ గారు, ఈ స్టోరీ నాకు చాలా బాగా సెట్ అవుతుంది అని చెప్పి నా స్ట్రగుల్ని చూసి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా సెకండ్ లైఫ్ పేరెంట్స్, వీళ్ళిద్దరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ప్యాషన్ ఉంది, పేషెన్స్ ఉంది, కథ దొరికింది. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక టైగర్ కావాలి. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ చిరంజీవి గారిని ఇష్టపడ్డాను. ఇదేంట్రా బాబు, ఎవరు చూసినా చిరంజీవి గారు అంటారు, ప్రతివాడు చిరంజీవి గారు భజన చేయడానికి వస్తారా అంట. ఏమండి, గుడికి వెళ్ళేది దేవుడికి మొక్కటానికే, ఇండస్ట్రీకి వచ్చేది చిరంజీవి గారిని చూసే. నెక్స్ట్, అసలు చిరంజీవి గారిని ఇంత బాగా చూపిస్తున్నారు అంటే ఇదంతా కెమెరాలో ఉంటుందిరా అని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్తా ఉంటాను. నాకు తెలియదు అంతగా. డిస్కస్ చేస్తున్నప్పుడు చోటా నాయుడుని అసలు తెగ తీస్తారంటారా అని బ్రదర్స్ ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు. అయితే ఈయన్ని పట్టుకుంటే పని అవుద్దన్నమాట అని అనుకున్నప్పుడు నేను వర్క్ చేస్తున్న ప్లేస్లో చోటన్న రెగ్యులర్గా వస్తూ ఉండేవాళ్ళనమాట. ఎప్పుడు ఆ చోటన్న ఓకే, ఇలాంటి ఒక కెమెరామ్యాన్ని పట్టుకుంటే మనం కూడా బాగా కనపడగలం అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను జాబ్ చేస్తూ ఉన్న టైంలో బయటకు వచ్చినప్పుడు ఆ ఎదురుగుండా ఒకసారి చోటన్న కనిపించారనమాట. అసలు ఇది ఏంటి, మనం ఎంత కాలం వెయిట్ చేసిన ఇదే కదా అని చెప్పి ఇమీడియట్గా వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను. అరే, ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా, మళ్ళీ సేమ్ చోటన్న మీరంటే నాకు ఇష్టం అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు. ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు కలిసి మాట్లాడాలి అనుకున్నాం. కానీ ఇది ఫస్ట్ కదా, మరి ఈ మెమరీ ఎలా ఉండాలి అంటే కట్అవుట్ చూసి కొన్ని నమ్మాయిలు డ్యూడ్ అని పవన్ కళ్యాణ్ గారు మూవీలో డైలాగ్ ఉంది కదా, సరే ఇప్పుడు చోటన్న కలవపోయినా ఆయన కారుని కలుద్దాము అని చెప్పి కారుతో ఫోటో దిగానండి, ఎప్పటికన్నా ఉపయోగపడుతుందని. 10 years బ్యాక్ దిగాను ఫోటో, ఆ కార్డు వేసాను, అన్న పక్కన పెట్టుకున్నారు. అన్న సినిమా తీయాలనుకుంటున్నానన్న. గుడ్ తమ్ముడు, ఎవరు డైరెక్టర్ అన్నాడు. నేనే డైరెక్టర్ అన్నాను. ఓకే, ఎవరు హీరో అన్నారు. నేనే అన్నా. రే పిచ్చారా నీకు, ఎందుకు ఇలా టైం వేస్ట్ చేయకు, డబ్బులు వేస్ట్ చేయకు, కామ్గా వెళ్ళి పని చూసుకో, లేదంటే ఏదో ఒకటి చెయ్యి అన్నారు. కాదన్నా, నేను పట్టుకుంటే మీలానే నేను కూడా వదలనన్నా అన్న. 2-3 times క్లాస్ ఇచ్చారు. సరే ఇదంతా కాదు, స్టోరీ చెప్పన్నారు. స్టోరీ చెప్పాను. ఈ చేంజెస్ చేయన్నారు. ఆ చేంజెస్ నాకు కథకి చాలా కన్విన్సింగ్గా నాకు, మా ప్రొడ్యూసర్ గారికి, మా స్టోరీ రైటర్ గారికి అందరికీ కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. అందరూ చాలా బాగా నచ్చినాయి, చోటని ఇచ్చిన సజెషన్స్. ఇంకా ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ కథ స్టార్ట్ అయింది. ఈ జర్నీ ఎలా జరిగింది అనేది ఒక చాలా పెద్ద మిరాకిల్ అండి. ఐ విల్ టెల్ యూ స్లోలీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చోటన్న. నాకు ఏ టైంలో అన్నా 24/7 నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ పర్సనల్ ఏదైనా కూడా జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే. చోటన్న ఈజ్ మై బ్యాక్గ్రౌండ్. నాకు ఇంతకు మించి ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సారీ అండి. సో ఈ కథ గురించి, ఈ కథ గురించి రకరకాల డిస్కస్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఈ టైటిల్ గురించి మేము మా ప్రొడ్యూసర్ గారు వినిపిస్తున్నా, ఈ టైటిల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నేను కరోనా టైంలో బాగా భగవద్గీత స్పిరిచువల్ పాత్ గురించి బాగా తెలుసుకోవటం స్టార్ట్ చేశాను. ఇందులో అన్ని వీడియోస్ చూస్తూ ఉంటే ఒక వీడియో చాలా పవర్ఫుల్గా అనిపించింది అనమాట. ఎవరైనా ఇంత ట్రెండీగా మాట్లాడుతున్నారు అంటే ప్రస్తుతం ఏ స్టూడెంట్ చూసినా, ఇప్పుడు ఏ కాలేజ్ మేట్ చూసినా,
సీనియర్ సిటిజన్స్ చూడిన అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి సార్ గురించి రీసెర్చ్ చేస్తా ఉన్నాను అనమాట. ఆయన వీడియోస్ కానీ ఆయన చెప్పే టాపిక్స్ కానీ సో అసలు అరే పవర్ డెస్టినీ అంటే ఇంత ఇలా ఉంటుందా అని చెప్పి ఆయన చూపించారు. ఆయనే శ్రీ బ్రహ్మశ్రీ గంగాధర్ శాస్త్రి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే నాకు నా గురించి కానీ నా బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ తెలియదు, జస్ట్ ఫోన్ చేశాను. సార్ నేను ఇలా కథ చేస్తున్నాను సార్, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఇది ఒక సూపర్ న్యాచురల్ లవ్ స్టోరీ, ఇదొక మిస్టరీ, ఇదొక థ్రిల్లర్ అని చెప్తే నేను చెప్పిన 3-4 పాయింట్స్ సార్కి ఇంట్రెస్టింగ్ అనిపించి సార్ పిలిపించి కూర్చోబెట్టుకున్నారు. నేను ఈ టైటిల్ గురించి దీని గురించి చెప్పినప్పుడు సార్ ఏది ఎలా కన్విన్స్ చేయొచ్చు, ఏది ఏ భగవద్గీతలో ఉన్న కొటేషన్స్కి మనకున్న డెస్టినీకి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు బాగా గైడెన్స్ ఇచ్చిన గంగాధర్ శాస్త్రి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, మీరు మా కోసం వచ్చి మీ విలువైన టైంని కేటాయించినందుకు. అండ్ మూవీస్లో చిన్న చిన్న రోల్స్ ట్రై చేస్తూ ఉన్నాండి. నేను చిన్న జాబ్ చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం ప్యాషన్ అనేది డ్రగ్ కంటే డేంజర్ అండి. ఎలా అంటే మనం చేసే జాబ్లో ఎదగాలి అంటే ఎదగలేం. ఎందుకు? అదేమో పాకెట్ కోసం. పాకెట్లో ఫుడ్ లేకపోతే మనం లైఫ్ని లీడ్ చేయలేం. అలా అని చెప్పి ముందుకెళ్ళాలి. ప్యాషన్ ఒకటి అది ఎక్కింది అంటే ఇంకా వేరే సాటిస్ఫాక్షన్ ఉండదు. సో జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, ఏం చేయాలని సరే ఏదో ఒకటి చిన్నగా స్టార్ట్ చేద్దామని ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ లాస్ట్ 10 years యాక్టర్గా, ప్రొడక్షన్లో అన్నిట్లో ట్రావెల్ అవుతూ ఉన్నాను. రీసెంట్గా ఒక మూవీ చేశానండి. మూవీ నేమ్ 18 Pages. సుకుమార్ సార్ చిన్న రోల్ ఇచ్చారు నాకు. నేను ఎప్పటి నుంచో తిరుగుతూ ఉన్నా సుకుమార్ సార్ దగ్గర. సో నిఖిల్ హీరో గారు హ్యాపీ డేస్ నుంచి చూస్తూ ఉన్నాను. ఆ ఎనర్జీ, ఆ వైబ్ ఇవన్నీ చూస్తూ ఉన్నాను. అరే ఏంట్రా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా హీరో అవ్వచ్చు అంటే అప్పట్లో అంటే చిరంజీవి గారు, రవితేజ గారు వీళ్ళందరూ ఓకే, ఈ టైంలో ఎలా పాసిబుల్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ హ్యాపీ డేస్ మూవీ నుంచి గ్రాఫ్ ఎక్కి స్టోరీ సెలెక్షన్, కాన్సెప్ట్, తన యాక్టింగ్ స్టెప్ బై స్టెప్ ఎక్కుతా కార్తికేయ టు పాన్ ఇండియా స్టార్ అయిపోయి ఇంత లీడ్ చేసిన ఒక పర్సన్ని చూసిన తర్వాత ఓకే మనం కూడా ఒక స్టెప్ వేయచ్చు ప్యాషన్ కోసం అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా నాకు నిఖిల్ గారిని తీసుకున్నాను. 18 Pagesలో ఒక చిన్న రోల్ చేశానండి. చేసినప్పుడు ఐ గాట్ ఎ ఛాన్స్ టు టాక్ టు హిమ్ రెగ్యులర్లీ ఒక 3-4 days. నేను ఇలా మాట్లాడితే ఐడియాస్ గురించి చెప్తా ఉంటే, బ్రో వై యు ఆర్ వేస్టింగ్ టైం, చూసుకో కథ సెలెక్ట్ చేసుకో, కథ స్టోరీ ఈజ్ ఇంపార్టెంట్, స్టోరీని పట్టుకో అని చెప్పి నాకున్న ఐడియాస్ని దానికి గురించి చెప్పేసరికి ఇలా వెళ్ళొచ్చు, నీ ఐడియా ఇలా ఉంటే ఇలా వెళ్ళొచ్చు అని చెప్పి నిఖిల్ గారు నాకు చెప్పారనమాట. దెన్ అన్డౌటెడ్లీ ఎస్, నాకు డెస్టినీ నేను నమ్ముతానండి. నేను ఈరోజు నా స్పీచ్ చూసేవాళ్ళు ఎవరైనా కూడా హూ బిలాంగ్స్, ఎవరైతే మేనిఫెస్టేషన్ నమ్ముతారో, ఎవరైతే డ్రీమర్స్ ఉన్నారో, ఎవరైతే బిలీవర్స్ ఉన్నారో, ఎవరైతే అచీవర్స్ ఉన్నారో, నేను కూడా మీలాంటి వాడినే. సో ఐ బిలీవ్డ్ విత్ మై పేషెన్స్, ప్యాషన్, దెన్ ద రిజల్ట్ ఈజ్ నథింగ్ బట్ కృష్ణలీల అండి. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అన్న. జస్ట్ ఒక్క మెసేజ్ చేసి అన్న, నో బ్యాక్గ్రౌండ్, నాకు ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరన్నా, బట్ ఒక సినిమా కష్టపడి చేశానన్నా. సో కార్తికేయ 2 అయిపోయింది, పాన్ ఇండియా స్టార్ నెంబర్ ఉంది, మెసేజ్ పెడితే రెస్పాండ్ అవుతారు. ఇంక మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రోజుకి ఎన్నో సినిమాలు వస్తూ ఉన్నాయి అనుకున్న టైంలో కూడా ఒక మెసేజ్ పెట్టగానే నాకు కాల్ చేశారు. నేను చెప్పాను సిచ్యువేషన్. ఆ మెసేజ్ పెట్టేది మామూలు మెసేజ్ కాదండి, చాలా పెద్ద మెసేజ్. అది చదివేసరికి నాకు కళ్ళు చెదిరాయి. బట్ ద రీజన్ ఐమ్ హియర్ ఆల్సో బ్రదర్, అండ్ ఐమ్ టేకింగ్ ద ఛాన్స్ టు స్పీక్ రైట్ నౌ. వెల్ తను ఇప్పుడే అంటున్నట్టు లైక్ దేవాన్ ఈజ్ అ వెరీ యంగ్ అండ్ ఎంతూజియాస్టిక్ పర్సన్. ఇలా మన ఏపీ తెలంగాణలోనే కాదు, ఆల్ అక్రాస్ ఇండియా చాలామంది యంగ్స్టర్స్ అస్పైర్ టు బీ సంథింగ్. నేను కూడా ఐ వాజ్ లైక్ దట్ హ్యాపీ డేస్ కన్నా ముందు. దేవుడి దే వల్ల నాకు హ్యాపీ డేస్ దొరికింది. అదే దేవుడి దే వల్ల నీకు కూడా కృష్ణలీల సూపర్ హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఐ కేమ్ లుకింగ్ అట్ ద ప్యాషన్ దట్ యూ హ్యావ్ బ్రదర్. అండ్ 18 Pagesలో నాకు గుర్తుంది, చాలా షార్ప్గా తిరుగుతుంటే హూ ఇస్ దిస్ గై అనుకున్నాను. బట్ ఐ వాంటెడ్ టు సపోర్ట్.
ఎవ్రీ యంగ్స్టర్ హూస్ గోన్ బి డైరెక్టర్ హూస్ గోన్ బి. సో ఆ అవకాశం నాకు లక్కీగా దేవుడు ఇచ్చాడు. సో ఐఎమ్ జస్ట్ హియర్ టు సపోర్ట్ అండ్ సే దట్ యాజ్ యూ సెడ్ డ్రీమ్స్ కెన్ బి డ్రీమ్డ్ అండ్ డ్రీమ్స్ కెన్ బి అచీవ్డ్. సో కంగ్రాచులేషన్స్. నాకు మోషన్ పోస్టర్ చాలా నచ్చింది అండ్ ఐ థింక్ యూర్ ప్లేయింగ్ అ డ్యూయల్ రోల్. సో ఐ హోప్ ఈజ్ డూయింగ్ అ డ్యూయల్ రోల్. ఓకే ఫైన్, ఎనీవేస్ అది తర్వాత మన టీజర్ చూసిన తర్వాత అర్థమవుతుంది. బట్ ఏదో ఒకటి, ఐ లవ్ ద షేడ్స్ దట్ యూ షోడ్ ఇన్ ద మోషన్ పోస్టర్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ ద హోల్ టీమ్. చాలామంది పెద్దలు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఇట్స్ సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ. అండ్ చోటా గారు మీ వెనకాల ఉన్నారు. సో తప్పకుండా సినిమాలో కరెక్షన్స్ కూడా ఆయన చెప్తుంటారు. ఆ కరెక్షన్స్ ఫాలో అవుతే సినిమా సూపర్ హిట్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సో అండ్ మీడియా మిత్రులందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ ఎంకరేజ్ యంగ్ టాలెంట్, యంగ్ డైరెక్టర్స్, యంగ్ యాక్టర్స్. మీరు ఎప్పుడు చేస్తారు. సో ఈ సినిమా కూడా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఈ సపోర్ట్ ఇచ్చిన నాకు ఒక చోట అన్నగాడు స్టోరీ ఇచ్చి ఇదిగోండి ఇలా తీయాలి అని చెప్పి ఏ రోజు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు ఫోన్లో 24/7 అవైలబుల్లో ఉండి స్టోరీ రైటర్, డైలాగ్స్ రైటర్, ఫార్మర్ జడ్జ్, హైకోర్టు అడ్వకేట్, ఏ మల్టీ టాలెంటెడ్ పర్సన్. యాక్చువల్గా ఆయన హీఈస్ నథింగ్ బట్ ఎన్ ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ అండి. ఓకే, ఏ టైంలో ఏ డౌట్ కావాలన్నా కూడా నాకు కంప్లీట్ చేసి ఏం పర్లేదు. నేను ఈ సినిమాకి డైరెక్టర్ అవటానికి రీజన్ బిహైండ్ మై లైఫ్ ఈస్ అనిల్ కిరణ్ కుమార్ గారండి. నాకు సపోర్ట్ ఇస్తున్న జేడి లక్ష్మీనారాయణ సార్ గారిని అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ దేవన్ దేవ్ గారు. ఐఎమ్ ష్యూర్ ఇది ఫస్ట్ స్పీచ్. సో మీ ఫస్ట్ స్పీచ్లోనే చాలా ఇంట్రొడక్షన్లు అయితే జరిగాయి చాలా మంది గురించి అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నిఖిల్ గారి వాళ్ళ నాకు అసలు ఇంట్రొడక్షన్లు ఇచ్చి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. స్పీచ్ మీద ఉంది కదా ఇంకా. అసలు నాకు అవకాశం ఇవ్వలేదు వాళ్ళ. ఎనీవేస్, సో బట్ స్టిల్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్. మనం చోటా గారి మాటలు కూడా వినాలి. ఈ సినిమాకి బడా దిల్తో చాలా హెల్ప్ చేసినటువంటి చోటా కే నాయుడు గారు విల్ స్పీక్ నౌ. కాదు, నేను చెప్పదలుచుకుందంతా హీరో చెప్పేశాడు. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ చెప్పేశాడు. సో మీ గురించి చెప్పాడండి ఇలా అని. నేను మీ చెప్పాను కానీ ముందు చాలా ఓకే, పెద్ద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు. ఆ కథ చెప్పాక నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. అండ్ మీ ఇద్దరికి ఉన్న ప్యాషన్కి నేను చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక కొత్త అబ్బాయిని తీసుకొచ్చి హీరో, డైరెక్టర్, నాట్ ఎ జోక్, డబ్బుతో సినిమా, డబ్బుతో చాలా ఇంపార్టెంట్ కదా. నమ్మారంటే డెఫినెట్గా ఇదేదో అద్భుతం అనుకున్నాను. అద్భుతమే జరిగింది, అద్భుతమే అవుతుంది. అందరూ వచ్చి అంత పాజిటివ్గా వాళ్ళ ఈ ప్రోగ్రామ్ జరిగింది. సో ఇతను నా దగ్గరికి ఎలా వచ్చాడు, ఇతను నాకున్న కనెక్షన్ ఏంటో అతను చెప్పేసాడు. ఇంక నేను చెప్తే మళ్ళీ బోర్ కొడుతుంది కదా అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ అమ్మా, ఆల్ ద బెస్ట్. నాకు ఇందులో ఇంకొక సర్ప్రైజింగ్ ఏమిటంటే మా సోదరులు చిన్నప్పుడు 35 years నుంచి కలిసి ట్రావెల్ చేసాం. మధ్యలో మాకు ఒక 15 సంవత్సరాల గ్యాప్. ఈ 15 సంవత్సరాలు ఆయన స్పీచ్లు, ఆయన భగవద్గీత, దేవుడు, అవన్నీ అంటే చాలామంది చూశాను కానీ నాకు కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళు ఆయనతో ట్రావెల్ చేసిన బట్టి నేను కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత ఈయనకి ఆయన భగవద్గీత బుక్ ఇచ్చాడు. నాకు ఆ బుక్ కావాలని చెప్పి ఐ స్టార్టెడ్ రీడింగ్ భగవద్గీత ఆఫ్టర్ లాంగ్ టైం. ఎప్పుడో చదవాల్సింది అంటే విన్నాను కానీ సో చదువుతున్నాను. సో ఆ రకంగా గంగాధర్ శాస్త్రి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిఖిల్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇలా అంటే మీలాంటి యంగ్ స్టార్స్, ఇలాంటి అప్కమింగ్ స్టార్స్ని ఎంకరేజ్ చేయడం అనేది వెరీ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ నాన్న. గాడ్ బ్లెస్ నీకు ఇంకా పాన్ ఇండియా ఫిల్మ్ చాలా రావాలి, సూపర్ హిట్ అవ్వాలి. ఇప్పుడు జరిగే సినిమా మా మధు గారిది సూపర్ డూపర్ హిట్ అవ్వాలమ్మా, అవుతుంది. చాలా బాగా వస్తుందని నిన్నాను నేను. గాడ్ బ్లెస్ నాన్న. జడ్జి గారు, సారీ లాయర్ గారు, హైకోర్టు అన్నీ మీరు ఎన్సైక్లోపీడియా అని మీ గురించి చెప్పాడు. ఆల్ ద బెస్ట్ అండి. మీ అబ్బాయి వెరీ వెరీ నాటీ అండ్ వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ సిన్సియర్. అలాగే సతీష్ ఇతను కొంచెం 48 సినిమాలు చేశాడు, నమ్ముతారా మీరు? దుర్మార్గుడు. ఎన్ని? 40 సినిమాలు చేశారట. ఇది 41. ఇది 40 సినిమా అంట. మీరందరూ బ్లెస్ చేయండి. 40 సినిమాలు చేసి చేతులు కట్టి నోట్లో మాట రావట్లేదు ఇతను. ఆల్ ద బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్. చోటా కే నాయుడు గారి వర్క్ చూసి మీరు చాలా ఇన్స్పైర్ అయ్యి ఉంటారు, కానీ స్టేజ్ పైన స్పీచ్లు చూసి కూడా మీరు ఇన్స్పైర్ అవ్వాలండి. స్పీచ్ అంటే ఆయన స్పీచ్ ఇన్స్పైర్ అమ్మా, మిగతా ఇన్స్పైర్ కావద్దు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మరి ఆలస్యం చేయక యూ వాంట్ యాడ్ సంథింగ్? యా ప్లీజ్.
ఈ మూవీ హ్యాండిల్ చేస్తున్న యూవీ మీడియాకి వెంకట్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మన వంశీశేఖర్ పిఆర్ఓ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ చేసి అడిగాను, అన్ననా ఏరి ఉన్నారా అన్న, ప్లీజ్ కమ్ ప్లీజ్. శేఖర్ గారు ప్లీజ్. అన్న థ్యాంక్ యూ రఘు మాస్టర్. అయితే శేఖర్ అన్నకి కాల్ చేశాను, మాట్లాడాను. నువ్వేం మర్చిపో, చోటన్న ఒక మాట చెప్పారు, ఈ సినిమా మనం చేసేస్తున్నాం అన్నారు. దట్స్ ఆల్ ద సపోర్ట్ హీఈస్ గివింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీశేఖర్ అన్న. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ గంగాధర్ శాస్త్రి గారు. థ్యాంక్ యూ పాన్ ఇండియా స్టార్ నిఖిల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా మరి భవిష్యత్తు తరాలకి బంగారం లాగా అంతే పదిలంగా మన భగవద్గీతని అందిస్తున్నటువంటి శ్రీ గంగాధర్ శాస్త్రి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా, వారి మాటల ద్వారా ఆశీర్వచనాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాము. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం జై శ్రీకృష్ణ. నేను 1990 నుంచి 2002 వరకు ఐ వర్క్డ్ విత్ ఈనాడు అండ్ సితారా యాజ్ అ ఫిల్మ్ జర్నలిస్ట్. ఆ వెళుతున్న మార్గంలో ఎక్కడో అసంతృప్తి ఉండి, జీవితం అంటే ఈ లోకానికి సరదాగా వచ్చిపోవడం కాదు, తిరిగి ఏదో ఒకటి ఇచ్చిపోవడం అనేది ఎక్కడో ఒక పర్టికులర్ పాయింట్లో రియలైజ్ అయ్యి, సడన్గా ఈ ప్రపంచం నుంచి మనం మాయమైపోతే మన చుట్టూతో ఉన్న సమాజం, ఇంకా దాన్ని విస్తరిస్తే దేశం, ఇంకా విస్తరిస్తే ప్రపంచం, ఇది ఏదైనా మన గురించి మాట్లాడుకునే అవకాశం ఉందా అని బాగా ఆలోచిస్తున్నప్పుడు, ఇప్పటిదాకా నేను చేసింది ఉద్యోగానికి సద్యోగానికి తేడా ఏమిటంటే, ఎవరన్నా నీకు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే, చేసుకున్నందుకు అవతలవాడు నీకు ఇంత అని ఇస్తే దాని పేరు జాబ్. వాడు ఇవ్వడం మానేస్తే మనం చేయడం మానేస్తాం. జాబ్ దేర్ ఎండ్స్. కానీ లక్ష్యం అంటే నీ నుంచి సమాజానికి ఏదైతే ప్రవహిస్తుందో వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, దాన్ని లక్ష్యం అంటాం. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వాళ్ళు చేసింది జాబ్ కాదు, సేవ, లక్ష్యం. అలా అనుకుంటున్నప్పుడు లక్ష్యం బలంగా ఏర్పడి, ఎప్పుడైతే మీరు సమాజం గురించి ఆలోచించడం ప్రారంభిస్తారో ప్రకృతి శక్తులన్నీ మీకు సహకరిస్తాయి మిత్రులారా. దానికేమి లాజిక్ కాదు. మనుషులు ఆలోచిస్తే లాజిక్, దేవుడు ఆలోచిస్తే బియాండ్ ది లాజిక్. ఊహించలేం మనం. ఆ మార్గంలో ఉన్నప్పుడు సరే, మీరేం చేశారు ఈ ప్రపంచానికి అంటే, మొత్తం ప్రపంచంలో భగవద్గీతలోని, అంటే భారతదేశం ప్రపంచానికి పంచిపెట్టిన జ్ఞాన సంబంధమైన ఆస్తి భగవద్గీత. భగవద్గీత గొప్పదనుకుంటే అది మనకు మనం చప్పట్లు కొట్టుకుంటే పెద్ద గొప్ప విషయం కాదేమో. భగవద్గీత చదవకపోతే, భగవద్గీత ఆలోచించకపోతే, భగవద్గీత ఆచరించకపోతే, భగవద్గీత ప్రచారం చేయకపోతే నీ జీవితమే వేస్ట్ అన్నవాళ్ళు ఎవరో తెలుసా మిత్రులారా? ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, అట్లా పాశ్చాత్యులు అసలు నీ దగ్గర ఉన్న పుస్తకం నువ్వు మిస్ అయిపోయి ప్రపంచం అంతా ఏమిటో తిరుగుతున్నావేమిటి అని అడిగాడు ఎడ్విన్ ఆర్నాల్డ్ మహాత్మా గాంధీని. మహాత్మా గాంధీకి 50 ఏళ్ళు దాటే వరకు భారతదేశంలో భగవద్గీత ఉందని తెలియదు ఆయనకి ది సాంగ్ సెలెస్టియల్ పేరుతో తను ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాన్ని, భగవద్గీత గ్రంథాన్ని
ఎప్పుడైతే మహాత్మా గాంధీకి అందజేశాడో ఆ క్షణం నుంచి ఆయన చదవటం ప్రారంభించాడు. అక్కడి నుంచి సర్వకాల సర్వావస్థల్లోనూ ఇంక నా చుట్టూతో ఎవరు లేకపోయినా పర్వాలేదు, ఇది ఒకటి ఉంటే చాలు. ఇవాళ సునీత విలియమ్స్ కూడా అదే మాట్లాడింది. నేను అంతరిక్షంలోకి వెళుతూ నాతో పాటు నేను ఒక వినాయకుడి విగ్రహం, రెండోది భగవద్గీత అని. వినాయకుడి విగ్రహం చూస్తే ధైర్యం వస్తుందనే భావన ఆవిడికి. భగవద్గీత చదివితే మన పక్కనే దేవుడు ఉన్నాడు, మన పక్కనే ఫ్రెండ్ ఉన్నాడు, మన పక్కనే ఫిలాసఫర్, వెల్ విషర్ వీళ్ళందరూ ఉన్నారని. అట్లా నేను ప్రపంచానికి అసలు భగవద్గీత ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు అన్నది పెద్ద ప్రశ్నార్థకం అయితే, ఈ భగవద్గీత అసలు స్వప్రయత్నం లేకుండా ప్రపంచానికి చేర్చే మార్గం ఒకటి ఉంది. దాన్ని సంగీతంతో మిక్స్ చేసి కనుక ప్రపంచానికి వదిలిపెడితే, మీ ప్రయత్నం లేకుండానే మీరు కారులో కూర్చొని దాన్ని ప్లే చేస్తే, మీరు డెస్టినేషన్కి వెళ్ళే లోపల పిచ్చి పిచ్చి పాటలు ఏవో వినకుండా, పిచ్చి పిచ్చి స్టోరీలు ఏవో వినకుండా, రోజుకు ఒక చాప్టర్ కనుక మీరు 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 ఆలోచిస్తే, మీరు వినడం ప్రారంభిస్తే తాత్పర్యంతో సహా, అసలు మీ డెస్టినీ మారిపోతుంది మిత్రులారా. దానికి ఉదాహరణ నేనే. ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో నేను ఒక్కడిని ఉదాహరణ. అది ఎలా చెప్పగలుగుతున్నానంటే, మొత్తం 700 శ్లోకాల్లో ఉన్న ఆ 700 శ్లోకాలు తెలుగు తాత్పర్య సహితంగా ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా చేస్తున్నాం. మీరు కళ్ళు మూసుకుని వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో దాన్ని రికార్డ్ చేసి ప్రపంచానికి అందించిన ఈ దేశంలో పుట్టిన ఏకైక గాయకుడిని నేనే అని చెప్పడానికి గర్వపడతాను మిత్రులారా. సో ఆ మార్గం నేను జర్నీ చేస్తున్నప్పుడు ఇది ప్రపంచం అంతా చేరాలి. ప్రపంచంలో ఐడియాలజీ, మంచి మార్గం, మంచి కర్మ, మంచి పని అంటే నీ కోసం చేసుకునేది కాదు, అది స్వార్థం. నీ నుంచి లోకానికి జరిగే ఉపకారం ఏదైతే ఉంటుందో మన జీవితం అంటే మనం ఉన్న కాలంలో ఉండటం కాదు మిత్రులారా, మనం లేని కాలంలో కూడా ప్రపంచం అంతా వీ మిస్డ్ హిమ్ అని నిరంతరం ఆలోచించటమే అది జీవితం. అట్లా ఒక రాముడు ఇవాళ లేకపోయినా మాట్లాడుకుంటున్నాం, కృష్ణుడు ఇవాళ లేకపోయినా మాట్లాడుకుంటున్నాం. రేపు ఈ ఐడియాలజీని కనుక మనం తర్వాత తరం వాళ్ళకి తెలియజేస్తే, కొంతకాలం తర్వాత వాళ్ళ లేకపోయినా ప్రపంచం వాళ్ళ గురించి ఆలోచించే ఐడియాలజీ తల్లిదండ్రులు బిడ్డలకి ఇవ్వాలి అనే లక్ష్యంతో భగవద్గీతను ప్రపంచానికి తీసుకువెళ్ళే మార్గంలో ఉండగా ఒకరోజు ఫోన్ చేశాడు ఒకడు. నేను మిమ్మల్ని కలవచ్చా అని. ప్రతిరోజు మా భగవద్గీత ఫౌండేషన్కి నన్ను కలవడానికి చాలామంది వస్తుంటారు. నేను ఎల్లుండి చెప్తాను, ఇంకో 1 వీక్ తర్వాత చెప్తానని. పట్టువదలని విక్రమార్కుల్లాగా అతను మొత్తానికి నన్ను పట్టుకున్నాడు. మా ఆఫీస్కి వచ్చాడు, నా ముందు కూర్చున్నాడు. అసలు ముందు మనకి ఇంగ్లీష్లో ఒక నోషన్ ఉంది, ది క్యారెక్టర్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అని. అతను చూస్తే నాకేంటది అంటే, ఒక కృష్ణుడే ఎంటర్ అయ్యాడా ఈ రూపంలో, ఒక జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని ఒక పాజిటివ్ పర్సన్ను నా ఛాంబర్లో. మా ఛాంబర్ అంతా అది గీతా మంత్రాల క్షేత్రంగా భావిస్తాం. మీరు ఏది సంకల్పించి అక్కడికి వస్తే, ఏది సంకల్పించడం ఏది పడితే అది కాదు, ధర్మ మార్గంలో ఏది సంకల్పిస్తే అక్కడికి వస్తే అది నెరవేరుతుంది అని. అతను వచ్చి, నేను ఇలా డైరెక్టర్ని, నేను ఇలా హీరోని, నేను ఒక సినిమా చేస్తున్నాను, నాకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అతను ఇందాక మాట్లాడితే కూడా నాకు బ్యాక్గ్రౌండ్ ఏది లేదన్నాడు. అసలు దారుణం అది. చాలా పెద్ద వాళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్, చిరంజీవి గారికి బ్యాక్గ్రౌండ్ ఉందా? నువ్వు మాట్లాడాల్సింది ఏమిటంటే, నీకు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు ఎవరంటే పార్వతీ పరమేశ్వర్ లాంటి ఈ ప్రొడ్యూసర్స్, రైటర్స్. ఇంతకంటే బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా నీకు? నీ సంస్కారానికి ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప. ఇతను మాట్లాడిన అరగంటలో ఆ సంస్కారాన్ని నేను చాలా ప్రస్ఫుటంగా చూశాను మిత్రులారా. నేను మరొకటి కూడా చెప్తున్నాను, జర్నీలో ఉండేవాడికే మైలురాయి తగులుతుంది, తపస్సులో ఉండేవాడికే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. నిరంతరం ప్రయత్నం ఉండేవాడే ఎప్పటికైనా ఘన విజయం సాధిస్తాడు. అది మొదటి మెట్లోనే నువ్వు సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇక్కడ ఈ పోస్టర్లో ఆ శివకేశవులకి భేదం లేని ఒక అద్వితీయమైన ఈ థాట్తో ముందుకు రావడం అంటే చిన్న విషయం కాదు, అది చిన్న విషయం కాదు. రెండోది, చాలా 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 గొప్ప డైరెక్టర్స్ కూడా, నేను జర్నలిస్ట్గా ఉన్న కాలంలో బాలచంద్ర లాంటి వారు, అట్లాగే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఏం వెనకాల ఏం చాలా బ్యాక్గ్రౌండ్ ఉండేసి వచ్చేసేయలేదు. వాళ్ళు స్వయం కృషితో, ఒక ఐడియాలజీ చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ క్రిటిక్ అయిన వాడు మాత్రమే గొప్ప డైరెక్టర్ కాగలడు. చూస్తుంటే అక్కడ నువ్వు క్రిటిసైజ్ చేసుకోగలగాలి, ఇది బాగుందా బాగుండలేదా, నెక్స్ట్ లెవెల్ ఏంటి. అమెరికాలో చాలా ఫ్రీక్వెంట్గా వాడే పదాలు ఏంటంటే, మొదటిది నెక్స్ట్ లెవెల్, రెండవది బాటమ్ లైన్. నెక్స్ట్ లెవెల్ అంటే అర్థం ఏంటంటే, నిన్నలాగే వాళ్ళు ఉండకూడదు. ఆల్వేస్ యూ హ్యావ్ టు గెయిన్ నాలెడ్జ్. నిన్న ఎలా ఉన్నావు, ఇవాళ ఎలా ఉంటున్నావు. అసలు సినిమాకి ఈక్వేషనే లేదు మిత్రమా, ఈక్వేషనే లేదు. అప్పటి వరకు 5 పాటలు, 5 డ్యాన్సులు, 5 ఫైట్లు, అందులో జయమాలి డ్యాన్స్ కంపల్సరీ, లేదా సిల్క్ స్మిత్ డ్యాన్స్ కంపల్సరీ.
ఇలా అనుకునే కమర్షియల్ సినిమాని నడ్డి విరక్కొట్టి సినిమా అంటే ఇది, సినిమా అంటే తపస్సు అని ప్రపంచానికి చూపించిన మహానుభావుడు కె విశ్వనాథ్ గారు. శంకరాభరణం, అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము, సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. ఎవడికి తెలుసయ్యా ఈ తెలుగు, ఎవడికి అవసరమా ఈ తెలుగు, ఎవడికి అర్థమవుతుందయ్యా ఈ తెలుగు అని అనుకునే రోజుల్లో రిక్షావాడు పాడుకున్నాడు ఈ పాటని. సినిమా అంటే కన్విక్షన్. ఏ సీన్ అయితే అనుకుంటున్నావో, ఏ డైలాగ్ అయితే అనుకుంటున్నావో అది జనాల్లోకి వెళుతుందా అనే ఆత్మసాక్షాత్కారంతో ఎప్పుడైతే నువ్వు పరిశోధన ప్రారంభించావో, అర్జెంట్ అని దాన్ని నీలోకి నువ్వు తొంగి చూసి దాన్ని వండే పద్ధతి ఏదైతే ఉంటుందో, నువ్వు అందులోంచి బయటకు వచ్చేసి ఇది జనాలకు నచ్చుతుందా, ఇది జనాలకు నచ్చదా, ఇది క్లాసా, ఇది మాసా, అసలు సినిమాకి ఆ ఎల్లలే లేవు, క్లాసు లేదు, మాసు లేదు. శంకరాభరణం ఏమిటి? మా మా చోటా సోదరుడు వారున్నప్పుడు, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు, అమ్మ రాజీనామా అది ఒక పొయెట్. నిజానికి వీళ్ళందరూ నిన్ను బ్లస్ చేయగలిగిన వాళ్ళు. అతను ఏది చోటాకే నాయుడు నాలుగు ఎంత షార్ప్గా ఉంటుంది అతను ఎప్పుడు నెగిటివ్ ఆలోచించడు. అతను ఏది అనుకుంటాడో అదే మాట్లాడతాడు. లోపల కూడా పెట్టుకుని బయట కూడా మాట్లాడడం, ఎవడు కనిపిస్తే వాడిని తన అవకాశం కోసం ఫుల్ ఆర్కెస్ట్రా పెట్టి వాయించేయడం, మీరంత వాళ్ళు ఇంత వాళ్ళని, అది లేదు అతనికి. సో అలాంటి వాడు తన విలువైన సమయాన్ని నిన్ను బ్లెస్ చేయడానికి వచ్చాడంటే ఇట్స్ ఈజ్ అ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. అలాగే ఇందాక అనిల్ గారు ఈ సినిమా రచయిత, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఎంత సంస్కారం. గీత గొప్ప మాట చెప్తుంది, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. భగవద్గీత. అసలు భగవద్గీత చదివితే శిలలాగా ఉన్న మనిషి అందమైన శిల్పంలాగా మారి తీరాల్సిందే. భగవద్గీత ఇది ఐడియాలజీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. భగవద్గీత ఈజ్ ద గ్రేటెస్ట్ ఐడియాలజీ ఆఫ్ అవర్ కంట్రీ. అది తెలియక దాన్ని ఏదో పాపం వృద్ధాప్యపు సబ్జెక్ట్ అనుకుని, అదే రిటైర్మెంట్ సబ్జెక్ట్ అనుకుని అలా చేశారు. అది బాల్య దశ నుంచే నేర్చుకుంటే అసలు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గ్యాప్, పిల్లలు తల్లిదండ్రులకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నాం. అలాంటిది నువ్వు చాలా సంస్కారవంతుడు అయ్యా. నీకు మొదట మైక్ ఇవ్వగానే ముందు మా నాన్నగారిని ఆహ్వానిస్తున్నావు, నాన్నని పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడిన మొదటి మాట ఉందే, ఇట్ విల్ సేవ్ యూ రక్షంతి పుణ్యాని పురాకృత అని. నీ జీవితం మొత్తం నిరంతరం సక్సెస్లు, ఎవడి ఆశీస్సులతో సంబంధం లేదు, తల్లిదండ్రుల ఆశీస్సులు ఉంటే చాలు. అలాంటి తండ్రిని నువ్వు గుర్తుపెట్టుకుని అట్లా పక్కకి తీసుకుని నువ్వు అంత ప్రేమ చూపించావు చూడు, అది నీకు ఈ సినిమా సక్సెస్కి అది ప్రధానమైన కారణంగా నేను భావిస్తున్నా. అట్లాగే కృష్ణ లీల, ఆ చిన్న పదాలే. అసలు భారతదేశం ఏంటో కొట్టుకుపోతుంది. డబ్బు రావడం ఎలా, డబ్బు సంపాదించడం ఎలా, ఎలాంటి మార్గంలో అయినా ఈజీ మనీ సంపాదించడం ఎలా, ప్రపంచం అంతా అలా ఉంది. చాలా విలువైన వేదిక కాబట్టి నేను ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుని చెప్తున్నాను. చాలా విలువైన వేదిక ఇది. ఎందుకంటే సినిమా వేదిక చిన్న విషయం కాదు. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని అందులోంచి బయటికి తీసుకొచ్చి, గొప్ప మా దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా సీతారామశాస్త్రి గారి పాట విని ఒకడు బతికాడు. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నట్టులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏదీ తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం. మహాకవి శ్రీశ్రీ ఒకడు ఆత్మహత్య నుంచి విరమింపు చేసింది. అంతటి ఈ విలువైన స్టేజీని జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఎన్లైటైన్మెంట్ కూడా. ఎంటర్టైన్మెంట్ అంటే దానికి మీరు చూడండి, ఎంటర్టైన్మెంట్కి ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒకప్పుడు చాలా గొప్ప సినిమా అన్నాం, ఇప్పుడు లేదు అది. ఒకప్పుడు అద్భుతమైన సినిమాని 100 రోజులు చూసాం, ఇప్పుడు దాన్ని ఎవడు చూడడానికి, అంటే ఎక్స్పైర్ అయిపోయింది అది. కానీ ఎప్పటికీ ఎక్స్పైర్ డేట్ లేని సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మాయాబజారు, వాటిలో ఆత్మ వేరు, వాటి టచ్ వేరు. మరో చరిత్ర ఇవాల్టికి, అమ్మరాజీనామా ఇవాల్టికి, అలాగే చిరంజీవి గారు రుద్రవీణ ఇవాల్టికి. అంటే మనం కోరుకునేది ఏంటంటే ఆల్ టైమ్ హిట్స్ కాదు, ఆల్ టైమ్ హిట్స్. ఈ సినిమా అలా మారబోతోందని నాకు చాలా స్పష్టంగా అనిపిస్తోంది మిత్రులు. కృష్ణ లీల, చిన్న పదం, ఆ కృష్ణ శబ్దం తెలుసుకోవాలి, దాని అర్థం ఊరికే కృష్ణ, ఇట్స్ నాట్ ఏ టైటిల్. క్రిష్ అనే పదానికి, క్రిష్ అనేది ధాతువు, క్రిష్ అనే పదానికి అర్థం ఆకర్షించుట అని అర్థం. అణ అనేది ఆనందవాచకం, రెండు కలిపితే కృష్ణ అయింది. ఆకర్షించి ఆనందం ఇస్తున్నాడు ఎవరు? కృష్ణుడు. ఆకర్షించి ఏం ఆనందం ఇస్తున్నాడంటే ఉత్తమ జీవితం గడపటం ఎలా. ఉత్తమ జీవితం గడపడం అంటే ఒకడు ముందుకెళ్ళిపోతే సక్సెస్ వల్ల ఎంజాయ్ చేసి చప్పట్లు కొట్టడం కాదు. వాడికి సినిమాలు లేకపోయినా, వాడు రిటైర్ అయిపోయినా కూడా జనాలందరూ వాడి గురించే మాట్లాడుకుంటారు. ఒక జగద్గురు ఆదిశంకరాచార్య, వ్యాస భగవానుడు, కృష్ణుడు. సో ఆ మార్గంలో అట్లాంటి ఐడియాలజీతో నాతో అరగంట మాట్లాడి తను రికార్డ్ చేసిన పాటలు వినిపించాడు. ఆ పాటల్లో సాహిత్యం, సంగీతం ఎంత ట్రెండీగా ఉందంటే, నేనేదో ఈ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి అట్లా ఏదో చేదస్తమైన పాటలు వినిపిస్తేనే ఆయన ఆనందిస్తాడు అని కాదు మిత్రులారా.
ఆ సినిమాలో పాటలన్నీ వినిపిస్తే ఆ సాహిత్యానికి, అతనున్న అభిరుచికి, టేస్ట్కి నేను అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనుకున్నా. సో కాబట్టి ఆ కృష్ణుడి శబ్దం అది ఆనందం, అంటే శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షం ఇవ్వగలిగే ఒకే ఒక్క దేవత కృష్ణుడు. అలాగే ఆ పక్కన లీల అని ఉంది. ఏంటి అసలు లీల అనే పదానికి అర్థం ఏంటి? మనిషి చేసే పని పేరు కర్మ అంటారు, దేవుడు చేసే పని పేరు లీల అంటారు. మనిషి చేసే కర్మకి మనం ఎక్స్పెక్టేషన్, తిరిగి ఏదో పొందాలని మనం అనుకుంటాం. కానీ పరమాత్మ చేసే పనికి, ఆ లీలకి ఆయనేం పొందదగింది కానీ పొందవలసింది కానీ ఏమీ లేదు. కానీ కర్మను ఆచరిస్తున్నాడు. ఎలా ఆచరిస్తున్నాడంటే లోకానంతా మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి. కాస్త ఇమేజ్ వస్తే ఇవాళ ఆ ఇమేజ్ని బెట్టింగ్ యాప్స్ కోసం ఖర్చు పెట్టి ఎన్నో వందల మంది, వేల మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదు, మనం మాత్రం కార్లు కొనుక్కుందాం, విలాసవంతమైన జీవితం గడుపుదాం అనుకుంటే అక్రమంగా సంపాదించే ఆస్తితో, నువ్వు కొనుక్కునే బియ్యంతో, అది వండుకునే ఆహారంతో నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యం పొందలేవు. ఇది ప్రపంచానికి చెప్పాలి. ధర్మం 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 అనే చెప్తుంది. కాబట్టి ఈ సినిమా తన ఐడియాలజీ, నేను అర్థం చేసుకున్న ఐడియాలజీ ఏంటంటే, ఖచ్చితంగా ఇవాళ ట్రెండ్కి ఏదైతే జనాలందరూ ఒక సూపర్ హిట్ సినిమా అని, ఒక థ్రిల్లింగ్ సినిమా అని, అసలు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ కృష్ణలీల అని పెట్టి అతను ఇంకొక మాట కూడా అన్నాడు. అతని ఏజ్కి అతను ఆలోచించిన డెప్త్ ఆఫ్ థాట్ ఏంటంటే, ఇది పునర్జన్మకి రిలేటెడ్గా ఉండే లవ్ స్టోరీ అన్నాడు. చాలా గొప్ప మాట అది. ఇవాళ అసలు మన టీవీలు చూస్తున్నా, అట్లా ఏమంటారు, వాట్సాప్లు చూస్తున్నా, యూట్యూబ్లు చూస్తున్నా, ఫేస్బుక్లు చూస్తున్నా, అసలు జన్మే లేదు. నువ్వు ఎంజాయ్ చేసినా, నువ్వు బాధపడ్డా ఇదే జన్మ, కుమ్మై నీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడి ఎక్స్ట్రసీ అలా చెప్తున్నారు చాలామంది. అంటే ఏ సిద్ధాంతంతో చెప్తున్నారో, అసలు ఏ ప్రాతిపదికను చెప్తున్నారో, ఆధారంతో చెప్తున్నారో మనకు అర్థం కాదు. భగవద్గీత చెప్తోంది, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్. ఒక శ్లోకంలో శ్రీకృష్ణుడు. మరో శ్లోకంలో నువ్వు అంత్యకాలంలో ఏదైతే ఆలోచిస్తూ బలంగా ఆలోచిస్తూ వెళ్ళిపోతావో, తర్వాత జన్మ సినిమా లాగానే ఫస్ట్ హాఫ్ ఎక్కడైతే ఆగిపోతుందో సెకండ్ హాఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. జీవితం కూడా అంతే. ఈ జన్మ మనం చాలిస్తున్నామంటే మనం ఏం భయపడక్కర్లేదు. తర్వాత జన్మలోకి వెళ్ళటానికి నువ్వు మధ్యలో తీసుకునే గ్యాప్ పేరే మరణం. అది చెబుతూ నువ్వు ఆల్వేస్ పాజిటివ్గా ఆలోచించు, తర్వాత జన్మ పాజిటివ్గా ఉంటుంది. ఆల్వేస్ జీవితం అంతా ఒకరిని కబళించడానికి ప్రయత్నిస్తే తర్వాత జీవితం దుర్భరంగా ఉంటుంది అని. సో ఇంత లోతుల్లోకి ఆ సబ్జెక్టుకి వెళ్ళి పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరించే భగవద్గీత మార్గంలో ఇతను ఆలోచించి దాన్ని మోడర్న్ సొసైటీకి ఎలా తెలియజేయాలో అతను చేస్తున్న ప్రయత్నానికి అసలు ఇంకొకటి మిత్రుడా, నమే భక్త ప్రణశ్యతి అంటాడు కృష్ణుడు. అంటే కృష్ణ శబ్దంతో ఉన్నది, కృష్ణ శబ్దం అంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నది ఏ సినిమా ఫ్లాప్ అవటం నా జీవితంలో చూడలేదు. అవన్నీ ఘన విజయాలే సాధించినాయి. ఉదాహరణకి కార్తికేయుడు ఇక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా నాకెవరు లేరని ఎప్పుడు అనకు. అతను దూరం నుంచి ఆల్ ది వే అక్కడి నుంచి వచ్చి నేను బ్లెస్ చేయడానికి వచ్చాడంటే దాదాపుగా కృష్ణుడు అంశ ఏదో నిన్ను బ్లెస్ చేయడానికి వచ్చినట్టుగానే భావించాలి. ఎందుకంటే ఈ జనరేషన్, ఈ మోడర్న్ జనరేషను జనాలు నీలో నాకు నచ్చింది ఇంకొకటి, జనాల బలహీనతల్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో నువ్వు ఇండస్ట్రీకి రాలేదు. జనాల బలాల్ని, ఐడియాలజీని జనాలకి తిరిగి అందించడం, నువ్వు ఇదిరా అని చూపించడానికి నువ్వు ఇండస్ట్రీకి వచ్చినట్టుగా నేను ఫీల్ అయ్యాను. సో అట్లాంటి మార్గంలో తను ఈ కార్తికేయ పేరుతో నేను టీవీలో చూడడం జరిగింది. ఈ జనరేషన్ వాళ్ళు ఆ సబ్జెక్ట్ వింటుంటే ఇది అద్భుతం అని ఎలా డిసైడ్ చేయగలిగారు? అప్పుడు ఇది చాలా చేదస్తామండి, ఇది రిటైర్మెంట్ సబ్జెక్ట్, కృష్ణుడు అన్నాడు, రాముడు, మన జనరేషన్ కాదు అన్నాడు అనుకోండి, అది పోయింది, ఇంకా సమాజంలోకి రాదు అది. అలా రావాలంటే నేనేమంటానంటే సంస్కారము, పూర్వజన్మ సుకృతము ఉండాలి. వాటికి లాజిక్ ఏముండదు. ఒక సినిమా అద్భుతంగా తీస్తాడు, చాలా పెద్ద హీరో సినిమా, అదే సమయంలో ఆ కార్తికేయ ఏదో రిలీజ్ అయింది, ఇది హిట్, అది ఫ్లాప్, ఎలా డిసైడ్ చేస్తావు ఏది పెద్ద సినిమా ఏది చిన్న సినిమా? కాబట్టి నీది చిన్న సినిమా అనుకోవడానికి కూడా వీల్లేదు. ఆత్మశుద్ధిగా నువ్వు చేస్తున్న ఈ సినిమా దేవన్ నీ పేరులాగానే, ఏదో గాంధీ పేరు చెప్పి వాడికి గాంధీ అభిమానం వాడేవాడో బ్రాందీ షాప్ ఓపెన్ చేశాడు. అట్లా కాకుండా దేవన్, కృష్ణలీల అని పెట్టుకుని దేవన్ అనే ఈ హీరో భవిష్యత్తులో చాలా గొప్ప దర్శకుడై ఇన్ ఫ్యూచర్ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకునే రోజు ఈ సినిమా ద్వారా అతి త్వరలో నీ సమక్షంలో చేరాలని నేను పరమేశ్వరుని హృదయపూర్తిగా నేను ఆహ్వానిస్తూ, నన్ను ఆహ్వానించినందుకు కూడా ఈ ప్రొడ్యూసర్ జ్యోత్స్న గారికి, బంగారు తల్లి, ఆయన రచయిత
మీరు స్క్రీన్ ప్లే, ఆయన స్క్రీన్ ప్లే డైరెక్షను, మీరు రచయిత, డైలాగ్స్, స్టోరీ. సో ఇంత అంటే మంచికి వెతుక్కుంటూ వస్తారండి. మనకి ఈ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, సముద్రంలో మీకు నత్తగొల్లలన్నీ ఒక చోట చేరుతాయి, ఆల్ చెప్పులన్నీ ఒక చోట చేరుతాయి, ముత్యాలన్నీ ఒక చోట చేరుతాయి, పగడాలన్నీ ఒక చోట చేరుతాయి, షార్కులన్నీ ఒక చోట చేరుతాయి. ఏ గ్రూప్ ఆ గ్రూపే. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్నేహితుల్లో 3 రకాలు. ఒకళ్ళు క్లాస్మేట్లు, రెండో వాళ్ళు గ్లాస్మేట్లు, మూడో వాళ్ళు సోల్మేట్స్. ఇక్కడ నీకు దొరికిన వాళ్ళు, బ్లస్ చేయడానికి వచ్చిన వీళ్ళందరూ కూడా నీకు సోల్మేట్స్. నీకు చాలా అద్భుతమైన భవిష్యత్తునిచ్చే ఒక గొప్ప మార్గం. నిన్నే నాకు ఎందుకో కించిత్ కాస్త కోపంగా ఉంది. కృష్ణలీల అనే అంత టైటిల్ పెట్టి, కృష్ణ అనే శబ్దం పెట్టి, బొట్టు లేకుండా రావడం ఎంత ధైర్యం నీకు? సార్ నాకు ఇక్కడికి వస్తే గానీ నాకు అసలు ఏ వివరం కూడా తెలియలేదు. వచ్చిన తర్వాత కూడా వెంటనే నువ్వు ఇంకా నాకు అవకాశం దొరకలేదు సార్. నాకు వచ్చేదాకా టైటిల్ కూడా తెలియదు సార్. కాబట్టి దేవన్కి, ఆయన భవిష్యత్తుకి, అతన్ని నమ్ముకుని ఇతని మీద పెడితే మనకేమిటి, ఎంత ఆలోచన చూడండి, ఇతని మీద పెడితే మనకేమిటి అనుకోకుండా ఒక ప్రొడ్యూసర్ ముందుకు వచ్చారంటే అతని స్టోరీని ఎంత అద్భుతంగా కన్విన్స్ చేసి ఉంటాడు. ఎంత అద్భుతంగా కన్విన్స్ చేశాడో అంత అద్భుతంగా అది తెరకెక్కుతుందనే నమ్మకం నాకు 200% ఉంది. అట్లా మీ అందరూ ఆనందంగా ఉండి భవిష్యత్తులో ఈ సినిమా పరిశ్రమ ద్వారా గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మార్గంలో మీరు కూడా అంత కీర్తి ఖ్యాతులు మీరు గడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మమ. కృష్ణుడు ఆశీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమైన నీతి ఉంటుందని నేను హృదయపూర్తిగా కోరుకుంటూ, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చాలా అదృష్టం ఈరోజు మీరు ఇక్కడికి రావడం, మీ బ్లెస్సింగ్స్ అందించడం. థ్యాంక్ యూ సో మచ్.